నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా? మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపో? లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? సారీ, నేను ఆ మాట అన్నాను తప్పే. నేను ఇంకెప్పుడు అలా ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇంకెప్పుడు ఇలా అన్నాను. క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా సరే తను నాకు సారీ చెప్పేసింది కదా, అయితే వద్దని ఊరుకుంటావా? అండ్ మోర్ ఓవర్ తనుజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? అక్కడ జస్టిఫికేషన్ వచ్చేసిన తర్వాత సేమ్ రీజన్స్ తో కాపీ క్యాట్ లో నాకు నామినేషన్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఉద్దేశంతోనే ఆ రోజు నామినేట్ చేయలేదు. ఏమైందంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ కళ్యాణ్ని మళ్ళీ నామినేట్ చేసింది. ఎందుకంటే కళ్యాణ్ కూడా చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నాడు. తన ఆట కంటే బయట కోసం ఆడుతున్నాడు. ఇప్పుడు తనుజ ఉంది, తనుజ తనకేం ఆడుతుంది, తన రిలేషన్స్ పెంచుకుంటుంది, చాలా సేఫ్గా ఆడుతుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఒక్కోసారి బాగుపడుతున్నాడు, ఒక్కోసారి కొంచెం ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు. కొంచెం గేమ్ కూడా వచ్చినంత స్టార్టింగ్ పొజిషన్ అంతా లేదు. ఇప్పుడు ఏమైందంటే శ్రీజ అందుకే ఈ వారం తను నామినేట్ చేసింది. ఎందుకు అలా బిహేవ్ చేస్తాను అనే విధంగా తను టార్గెట్ చేస్తూ నామినేషన్ ఇస్తుంది. ఈ వారం అయితే కళ్యాణ్ ఉన్నారు నామినేషన్లో, మాధురి గారు ఉన్నారు, తనుజ ఉన్నది, రితు ఉన్నాడు, అలాగే మన చాలా మంది ఉన్నారు. చూడాలి, రాము కూడా ఉన్నాడు. కానీ లీస్ట్ పొజిషన్లో మాత్రం రాము కానీ శ్రీనివాస్ కానీ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవచ్చు ఈ వారం. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అయిపోతారో, ఎవరు ఉంటారో నెక్స్ట్ వీక్ చూద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.